సుముహూర్తో అస్తు తథాస్తు. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్ ఆయుష్యమగ్నియం ప్రతిబంధదుగ్ధం యజ్ఞోపవీతం ఫలమస్తు తేజః. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్ ఆయుష్యమగ్నియం ప్రతిబంధదుగ్ధం యజ్ఞోపవీతం ఫలమస్తు తేజః. గోవిందా గోవిందా. యజ్ఞోపవీతధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. తదర్థం కన్యామృణీధ్వమితి చతురో భాగవతోత్తమాన్ శ్రీపాత్తరాత్రాత్మజన్మజ్ఞాన్ శ్రీవైష్ణవాన్ కంఠపుష్పఫలతాంబూలాదినాదం భాగ్య తాన్ విష్ణోర్గవిద్యభిమంత్రజా ప్రేషయేన్. వైట్ షర్ట్ లో ఉన్నాయన లక్కీ మీడియా ప్రొడ్యూసర్ వేణుగోపాల్ గారు. ఈయన అనంతరేణ శాఖాధ్యాయనే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ నిరాకార సాకార వంశాశేయప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ చతుర్దశ భువనాధీశ్వరాయ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకాయ తత్వాతీతాయ సకల నిష్కలంక స్వరూపాయ సురాసురార్జున పాలపద్మయుగలాయ అఖిల లోకోన్నత పవిత్రాయ ఆత్మత్రాణపరాయణాయ పరమయం హరిభవంతర్యామి యజ్జావతారస్వరూపిణే ఫలే పరబ్రహ్మజన్మనోరత్రే వ్యూహే ప్రద్యుమ్న శర్మణః పౌత్రాయ విభవే వాసుదేవ శర్మణః పుత్రాయ అర్చావతారే శ్రీ శ్రీనివాస స్వామినే కన్యార్థినే వరాయ. ఒక కార్యక్రమం జరుగుతున్నప్పుడు చూసేటటువంటి చూపును బట్టి సందర్భాన్ని బట్టి అందమైనటువంటి భావన కల్పించుకోవచ్చు. ప్రస్తుతానికి ధనుర్మాసంలో వస్తాం. ధనుర్మాసం మొత్తం అంతా కూడా చెప్పేది ఏంటంటే మొదటి రోజు ఉన్న వాళ్ళకి కాస్త అర్థమయ్యే ఉంటుంది ధనుర్మాసం గురించి. ఇది చాలా వరకు ధనుర్మాసం ఈ మధ్యకాలంలో చాలా ప్రాచుర్యానికి వచ్చింది, కానీ చాలా అందమైనటువంటి వ్రతం. ప్రతి ఇంట్లో ఒక పిల్లవాడికి, తండ్రికి, తల్లికి జరిగే అందమైనటువంటి సన్నివేశం అది ధనుర్మాసం. ఇప్పుడు అలా ఈ 30 రోజులలో చెప్పేది ఏంటి అంటే అమ్మతో పాటు అంటే లక్ష్మీ అమ్మవారితో పాటుగా మనమందరం ఒకటి. స్వామి ఒక్కడు మాత్రమే పురుషుడు. స ఏకః సయ ఏవం విద్ అస్మాత్ లోకాం ప్రేత్య ఏతమన్నమయమాత్మానం ఉపసంక్రామదని వేదమే చెప్తున్నారంటే అయినా ఆ తర్వాత మిగతా దేవతలు లక్ష్మీ అమ్మవారు, భూదేవి అమ్మవారు ఎవరు లేరు. ఆయన ఒక్కడే పురుషుడు. ఆయన నుంచే లోకములు ఆవిర్భవిస్తుంది. ఆయన నుంచే అన్నము పుడుతుంది, ఆయన నుంచే ఆనందము పుడుతుంది, ఆయన నుంచే విజ్ఞానము పుడుతుంది, ఆయన నుంచే యజ్ఞము పుడుతుంది అని చెబుతారు. అంటే అమ్మ స్థానంలో మనము ఉండి మనల్ని మనము స్వామికి అర్పణ చేసుకోవాలి. స్వామి పాదాల దగ్గర మనల్ని ఉంచాడు, నువ్వు తప్ప ఇంకొక గతి లేదు అనుకోవాలి. అలా చేసేటటువంటిది ఈ ధనుర్మాసం. అందుకే మీరు మొదటి రోజు గోవిందమాల వేసుకుంటా అంటే గోవింద దీక్ష అని పేరపడింది. దీనికి ఇంకో అందమైన పేరు ఏంటంటే శరణాగతి దీక్ష అని. స్వామిని శరణాగతి కోరడం. అలా భావనతో అంటే
నువ్వు తప్ప ఇప్పుడున్నటువంటి సందర్భంలో నన్ను గట్టెక్కించేటట్టు, నువ్వు తప్ప నాకు మార్గం ఇంకోట్లేదు, నువ్వు మాత్రమే నాకు శరణం, నీకు తప్ప నాకు ఇంకొక శరణు వేరడం అనేటువంటిది ఇంకొకరు ఉన్నారనే విషయం కూడా నాకు తెలియదు, నువ్వు మాత్రమే శరణం అని చెబుతూ మనల్ని మనము స్వామికి అర్పణ చేసుకోవడం అనేటటువంటిది ఇప్పుడు మనం ఈ నెల రోజులు చేసేటటువంటి ధనుర్మాస వ్రతం ముఖ్య ఉద్దేశం. అలా జరుగుతున్నప్పుడు ఈ నెల రోజులు స్వామికి గోదా అమ్మవారు మనందరి దగ్గర చేస్తూ భోగి రోజు కళ్యాణం అవుతుంది. భోగి అన్న పేరు ఎందుకు అంటే ఆ రోజు స్వామిని పొంది అమ్మవారు భోగభాగ్యాలు అనుభవించినటువంటి రోజు కాబట్టి భోగి పండుగ ఒక అర్థం. మనలో ఉండేటటువంటి అజ్ఞానం అంతా కూడా ఆ అగ్నిలో వేసినటువంటి దానిలాగా దహింపజేసి అసలు ఎవరు అన్న మార్గం గుర్తించి జ్ఞానము అప్పుడు సంపాదించినందుకు బయట పాడే పాత వస్తువులన్నీ కూడా భోగి మంటలో వేయమంటారు కదా, అంటే ఉన్నవన్నీ వచ్చి కాల్చడం కాదు, మనలో ఉండేటటువంటి అజ్ఞానాన్ని దహింపజేసుకొని జ్ఞానం అనేటటువంటి దాంతో స్వామి దగ్గరికి చేరుకోవడం భోగి పండుగ. అలా ఈ పూట స్వామికి నెల రోజులు ఎప్పుడో భోగి వరకు చేసేటటువంటి కళ్యాణం వరకు ఎదురు చూడటం, ఈ లోపల మన కళ్యాణం ఎలా జరిగిందో ఒకసారి తనకు తాను చూసుకుందాం అనుకున్నాడు. మీకు ఎందుకు చెప్తానంటే చూసే భావం. ఈ లోపల ఈ నెల రోజుల వరకు ఆ భోగి పండుగ వరకు ఎదురు చూడాలి కాదు, లక్ష్మి ఒక పని చేద్దాము, ఈ లోపల మన కళ్యాణం ఎలా జరిగిందో మనల్ని ఒకసారి చూసుకుందాము అంటే అమ్మవారు అడిగిందో సరేనా చేసుకుందాం అంటే మనం ఎట్లా కుదురుతుంది. ఇప్పుడు వాళ్ళ అచ్చా విగ్రహంగా ఉన్నప్పుడు వాళ్ళంతా వాళ్ళు చేసుకోలేదు కదా అంటే అమ్మ లేదు ఒక మంచి భక్తుడు కనబడ్డాడు, ఆయన మనసులోకి నేను వెళ్తాను, ఈ ఆలోచన రప్పిస్తాను అని వాళ్ళంతట వాళ్ళు ఒక అందమైన రూపకల్పన చేసుకున్నారు కావచ్చు. మన భావన మనం ఎంత గొప్పగా ఆలోచిస్తే అంతే గొప్పగా జరిగేటువంటి దాన్ని కూడా చూడవచ్చు. రామాయణంలో కైలేని ఒక గొప్ప విలన్గా చూసినప్పుడు ఆమె ఒక గొప్ప చెడ్డ పాత్రగానే కనబడతారు. అదే ఇంకొక కోణంలో రాముడికి వివాహమైన కొద్ది రోజులకే పట్టాభిషేకం చేస్తారు వాళ్ళ నాన్నగారు దశరథ మహారాజు. వెంటనే ఈ అడవులకు పంపించేసి అది మనం సహజంగా అందరికీ తెలుసు, అందరం చెడుగా చూస్తాం. కానీ ఇంకొక కోణం నుంచి ఆలోచించారనుకోండి ఏమవుతుంది వెంటనే ఇంకొక కోణం ఏమిటి, రాముడికి వివాహమై ఎన్ని సంవత్సరాలు అయింది, సంవత్సరాలు కూడా గడవలేదు, ఒక ముద్దు ముచ్చట లేదు. అందులో రాముడికి రాజ్య పాలన చేయాలంటే అబద్ధం ఆడేవాళ్ళు ఉంటారని తెలియాలి, అబద్ధం ఆడటము తెలియాలి, మోసపోవడము తెలియాలి, మోసం చేసేవాళ్ళు ఉంటారని తెలియాలి, తెలియాలి కదా, కష్ట సుఖాలు అన్నీ తెలియాలి. అప్పుడు రాజ్యం రాముడి చేతిలో పెడితే ఆ రాజ్యాన్ని పాలించిన వాడు. లేకపోతే రెండో రోజు అబద్ధంలో చెప్తారో తెలియదు, ఎవరు మోసం చేస్తున్నారో తెలియదు. అందుకని మీరిద్దరు ప్రశాంతంగా ఎవరో కొంతకాలం గడపండి, మీరిద్దరు మాత్రమే ఉండండి, మీకు మోసపోవడమో తెలుస్తుంది, అబద్ధాలు ఆడేవాళ్ళు ఉంటారో తెలుస్తుంది. అప్పుడు అంత గొప్ప ఉపద్రవం నుంచి ఎలా బయటపడాలో తెలుస్తుంది. ఆ ఉపద్రవం నుంచి బయటపడి వచ్చిన తరువాత రాముడికి పట్టాభిషేకం అయిందనుకోండి, అప్పుడు ఆ తర్వాత రాముడు 60,000 సంవత్సరాలు పాలించాడు. ముందు పాలిస్తే మనం ఒకే వాళ్ళం కాదు, రాముడికి అంత వైభవం వచ్చేది కాదు. అలా వచ్చాడు కాబట్టి రాముడికి ఆ వైభవం వచ్చింది. ఇప్పుడు కైకేయి పాత్ర చెడ్డ పాత్ర మంచి పాత్ర, మంచి పాత్ర కదా. అంటే ఒక్క క్షణంలో ఒక కథ అటు ఇటు చెప్పిన వెంటనే మన మనస్సులో చెడుగా ముద్ర వేసుకున్న పాత్ర ఏమైంది, మంచి పాత్ర లేదు. కాబట్టి ఎప్పుడైనా మనము మాట్లాడేటప్పుడు మనము చేసేటప్పుడు భాగవతంలో ఒక అందమైన సన్నివేశం చెప్తుంది. భాగవతం మొత్తంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే నువ్వు ఎదుటివాడికి హాని చేస్తున్నావు, ఆ హాని నీకు కనుక అయినట్లయితే నువ్వు బాధపడతావు అనిపిస్తుంది అది చేయదు. లేదు ఆ హాని నీకైనా సరే నువ్వు నవ్వుకుంటుంటాడు చేయి. నీకు నొప్పి ఇచ్చడం తెలిసినప్పుడు ఆ నొప్పిని అనుభవించే స్థితి కూడా నువ్వు. ఇది నేర్పించేది భాగవతం. అలా ఎప్పుడైనా మనం ఎదుటి వారి దగ్గర నుంచి మాట్లాడేటప్పుడు లేదా తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచిదూచి మాట్లాడాలని చెప్పేది ఇందుకోసం. అలా స్వామికి కూడా కళ్యాణ మహోత్సవంలో స్వామి గోత్రనామాలు చెప్పారు. అచ్యుత గోత్రంలో స్వామి ఆవిర్భవించాడట. అనంత వేదములు శాఖలుగా కలిగినటువంటి దానిలో స్వామి ఆవిర్భవించాడు. గొప్పనైనటువంటి మూర్తి, పరమ వాత్సల్యమైనటువంటి మూర్తి, గొప్ప ప్రేమ కలిగినటువంటి మూర్తి. ఎందుకు స్వామి అన్ని అవతారాలు ఎత్తారు కదా, ఎన్నో అవతారాల్లో
ఈ అర్చావతారంలో ఉండేటువంటి అర్చావతారంలో శ్రీనివాసుడికి ఎంత అంత వాత్సల్యం, ఎందుకంత ప్రేమ అంటే ఎక్కడో పరమపదంలో ఉంటాడు ఒక ఆయన పేరేంటి వైకుంఠనాథుడు శ్రీమన్నారాయణ పేరు. ఆయన దగ్గరికి రోజు వెళ్ళి రాగలుగుతాం. ఇప్పుడు నీరు అనేటటువంటిది మనకు పైన చూస్తే ఆకాశంలో ఎక్కడో కనపడతాయి, అక్కడ లేవని కాదు, అక్కడ ఉంది కాబట్టి కిందికి రాగలుగుతాం, అవునా? మరి అక్కడికి అక్కడ ఉండే కదా నేను రోజు లేవల్లో ఒక గ్లాస్ పుచ్చుకొని తాగుతాం, తాగలేదు. మరి అక్కడ ఉంటే మనకు ఉపయోగమా? లేదు. పోనీ ఇంకాస్త కిందికి సముద్రం అంతా నీళ్ళు, ఒక గ్లాస్ తాగలుగుతామా? అక్కడ ఉన్న నిరుపయోగం. పోనీ రామకృష్ణాది అవతారాలు వచ్చి వెళ్ళిపోయి అని మనకు అర్థం కావడానికి ఏంటిది? వర్షం ఎప్పుడోసారి వచ్చి వెళ్తుంది చూసారా, అది వచ్చినప్పుడు మాత్రమే గ్లాసు నీళ్ళు పెట్టుకుని తాగి జీవితాంతో వస్తూనే ఉంటుంది, అది మనకు ఉపయోగపడదు. పోనీ అంతర్యామి అంటారు, అది అంతటా వ్యాపించి ఉన్నాడు అని అంటారు. మరి అంతటా వ్యాపించి ఉన్నప్పుడు ఉదయం కూడా మన ఇక్కడ ధనుర్మాసం చేసినప్పుడు చల్లగా గాలి తగ్గుతుంది. ఆ కాసేపు బయట నిల్చున్నాం అనుకోండి, ఈ మనం వేసుకున్నటువంటి వస్త్రములు కూడా మెల్లగా తడిచిపోతాయి, అంత మంచు కురుస్తుంది. పోనీ అక్కడ కూడా నీళ్లు ఉన్నాయి కదా చెప్పి గ్లాస్ పెట్టుకుని తాగలుగుతామా? మరి అంతటా ఉన్నా ఉపయోగం లేదు, ఎక్కడో ఉన్నా ఉపయోగం లేదు, కొంచెం దిగి వచ్చి సముద్రంలో ఉన్నా ఉపయోగం లేదు, వర్షంలాగా వచ్చిపోయేటువంటి రామకృష్ణాది అవతారాలతో ఉపయోగం లేదు, అంతర్యామి అన్నట్టుగా అంతటా ఉన్నటువంటి వాడి వల్ల కూడా ఉపయోగం లేదు. మనకు రోజు ఆయన కనబట్టు, ఆయన ఎట్లుంటాడో తెలియదు. అదే అక్కడి నుంచి వచ్చినటువంటి నీరుని ఒక చోట కాస్త స్టోరేజ్ లా చేసుకుని చెరువులో ఇంకేదో వ్యవస్థ చేసుకొని ఉన్నాం అనుకోండి, అది మనకు రోజు కనబడుతుంది, రోజు ఉపయోగపడుతుంది. అలా వర్షములాగా వచ్చి వెళ్ళిపోయేటటువంటి అవతారాలు రామకృష్ణ అవతారాలు. వారి ద్వారా వచ్చినటువంటి శక్తిని ఒక అందమైనటువంటి రూపంగా మార్చుకొని ఒక చోట స్థిరపరిచి పెట్టుకున్నట్టుగా ఉండేటటువంటిది అర్చావతారం. అందుకే మనం ఎప్పుడు వచ్చినా ఆయన సిద్ధంగా ఉంటాడు. మనం ఏది చెప్తే అది వింటాడు. ఎప్పుడు వచ్చినా మీరు ఏ రోజైనా ఇప్పుడు అయ్యగారు ఉంటాడు, ఉదయం అంటే రాత్రి ఏకాంత సేవ చేసి పొద్దున దానం తీసేసరికి రాత్రి కూడా ఎవరు వస్తారు అని చెప్పి పక్క కూర్చున్నారు అనుకో, ఎక్కువ చదివించగలుగుతాం, గుండెలో రాని పెట్టడం. ఆయన ఎప్పుడు ఈ మనం 2 సంవత్సరాలు కదా 10 స్టార్ట్ ఇంకా 100 సంవత్సరాలైనా ఆయన నిలిచోని మనల్ని అనుగ్రహించడానికి సిద్ధపడి ఉంటాడు తప్పితే వీళ్ళు వచ్చేది లేదు ఏం లేదు అని పక్క కూర్చోడు. అమ్మవారు అడుగుతున్నారు, ఏమయ్యా కాసేపు పక్క కూర్చోవచ్చు కదా, కాళ్ళు నొప్పులు వస్తాయి నీకు? లేదు, నేను అలా కూర్చున్నప్పుడు ఎవరైనా వచ్చి తలుపుకొట్టి అయ్యా నా కష్టానికి అన్నప్పుడు ఎదురుగా లేకపోతే వాడు బాధపడతాడు అని చెప్పి అలానే నిల్చొని ఉంటాడు స్వామి. అందుకని అంత గొప్ప పరిపూర్ణమైనటువంటి వాత్సల్యం కలిగినటువంటి అర్చావతారంలో ఉండేటువంటి శ్రీనివాసుడికి ఇచ్చి వివాహం చేయవలసింది అని చెప్పి వారు గోత్రనామాలు చెప్పారు. అమ్మవారి యొక్క గోత్రనామాలు చెప్తారు. నమస్కారం చేసుకున్నాం. చతుర్వేద శాఖాధ్యాయిని సౌభాగ్య విష్ణుంబరి నిరాకార సాకార ప్రజార్షేయప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవాం విష్ణుంబర జన్మనోనత్రీకి రత్నాకర జన్మన పౌత్రీకి క్షీరాత్మవ జన్మన పుత్రీకి శ్రీరామ్ని మహాలక్ష్మీ స్వరూపిణీం ఇమాం కన్యాం వసుంధరత్నధరత్వయార్షేయప్రవరాన్విత లావణ్య గోత్రోద్భవాం విపుల శర్మనోనత్రీకి గహ్వర జన్మన పౌత్రీకి కాశ్యప శర్మణ సంకల్పపుత్రీం ప్రకృత్యంశ స్వరూపిణీం భూనామ్ని ఇమాం కన్యాం తదా సామ్రాజ్యమితి యశస్కరమితి ఆశీర్వాదం కుర్యాత్. ఓం సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం వారమేష్టిం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం యశస్కారం బలావంతం ప్రభుత్వం తమేవ రాజాధిపతిర్భూవ సంగీర్తరానాం సుమంగళ్యం సదరం దీర్ఘమాయుః తదాగతాయ ఆసనార్థం ఉదగత్వం పూర్వం దద్యాత్ అయం విష్ఠర తదా ప్రముద్విష్ణునితి పాదప్రక్షాళనం కుర్యాత్. అమ్మవారికి సౌభాగ్య గోత్రంలో లక్ష్మీ అమ్మవారు ఆవిర్భవించారు, లావణ్య గోత్రంలో భూదేవి అమ్మవారు ఆవిర్భవించారంటే వారి ఇరువురికి కూడా ఈ పూట కళ్యాణ మహోత్సవాన్ని నిర్ణయించిన ముహూర్త సమయం ఆసన్నమవుతుంది. కళ్యాణ ఉపచారాల్లో ముందుగా జగద్రక్షకుడైనటువంటి శ్రీనివాసుడి యొక్క
పాద ప్రక్షాళన చేస్తున్నారు. వేదమంత్రము త్రీని పదా విచక్రమే విష్ణు గోపాదాభ్య అని చెప్తున్నాం. అంటే 3 పదములతోని కొలిచినటువంటి పాదము అని అర్థం. ఒక అడుగేమో భూలోకాలని, మరొక అడుగేమో ఉపరిలోకాలని, మరొక అడుగు బలి చక్రవర్తి శిరస్సు మీద. పురాణం ఎప్పుడైనా మనకు కథగా కాకుండా కథ నుంచి ఏదైనా ఒకటి నేర్పిస్తూ ఉంటుంది. బలి చక్రవర్తి సహజంగా గొప్ప దానం కలిగినట్లుగా, అయినప్పటికీ శుక్రాచార్యులను వాళ్ళ గురువు గారు ఆయన అనుగ్రహం పొంది ఆ తేజస్సుతోని స్వర్గానికి వెళ్తాడు. ఇంద్రాదుల మీద యుద్ధాన్ని ఆయనకి ఎంత గొప్పగా రాజ్యం వస్తున్నారంటే, ఈయన వెళ్ళేసరికి బలి చక్రవర్తి వస్తున్నాడు, ఆయన సామాన్యులు కాదు. ఎందుకనంటే గొప్ప శక్తి కలిగినటువంటి శుక్రాచార్యుల యొక్క అనుగ్రహం పొంది ఉంటారు అని ఇంద్రాది అష్టదిక్పాలకులందరూ పారిపోతారు స్వర్గం నుంచి. ఈయన వెళ్ళి యుద్ధం చేయాల్సిన అవసరం లేకుండా సింహాసనం సిద్ధంగా ఉండి పోయి కూర్చునే స్థితిలో పొందుతారు అన్నమాట. పొందిన తర్వాత అప్పటివరకు చాలా అద్భుతంగా ఉంది. పొందిన తర్వాత మన జీవితంలో కూడా మనం ఆ రోజు అనకూడని మాట ఉంటాడు. ఈ రోజు నుంచి మీరు చేసేటటువంటి యజ్ఞ ఫలితం అంతా నాకు ఇవ్వాలి, నేనే ఇంకా. గుణం మంచిది, కానీ ఎంత గుణం ఉన్నప్పటికీ ఒక చిన్నది ఎక్కడో ఉంటుంది కదా, అదొక్కటి చాలు నా నాశనం. ఆయన ఏమన్నాడంటే దేవతలందరినీ ఇంత విషయంలో అందరినీ పిలిచి, ఈ రోజు నుంచి నేనే మొత్తం. మీరు ఏ పూజ చేసినా మనకందరికీ ఏమన్నవాడు, సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు మనకు అలవాటు. కానీ ఆయన ఏమన్నాడు, సర్వం బలి చక్రవర్తి. ఈ విషయం తెలుసుకున్నాడు శ్రీమన్నారాయణ. ఆ తర్వాత దాని నుంచి పుట్టినటువంటిది అంటే మనమే అని ఎప్పుడు అనుకున్నా మనకు పైన ఒకటి ఉంటాడు. మనము అని విర్రదీయడం మొదలు పెట్టుకున్న ప్రతి సందర్భంలో పైన ఒక్కడి మొట్టకాయ వేసి నేనున్నానురా అని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉంటాడు. బలి చక్రవర్తి అవి ఎంతో గొప్ప స్థాయికి ఎదిగాడు. కానీ ఆయనకు ఆ రోజు కూడా అనాల్సినటువంటి మాట ఏంటి, శ్రీకృష్ణ అర్పణమస్తు అనగలగాలి. అంత ఎత్తుకు ఎదిగిన, ఆ ఎత్తుకు ఎదిగాం కదా ఈ రోజు నుంచి మొత్తం నేనే అన్నారు అనుకోండి, అంటే వాళ్ళకైనా అలా. అందుకోసము ఆయన అహంకారాన్ని 3 అడుగులే కదా ఏమి ఇచ్చేస్తాను అని ఆయనకంతా ఉంది. యజ్ఞ ఫలితం అంతా నాకే ఇస్తున్నారు ఇప్పుడు వీళ్ళంతా, నేను అనుకుంటే కానిది ఏముంది అంటున్నారు. సరే 3 అడుగులే కదా కానీ ఆయన అక్కడి నుంచి మొదలు పెట్టాడు. త్రివిక్రముడుగా త్రీని పదాచక్రమే విష్ణు గోపాదాభ్య అని. అసలు తతో ధర్మాన్ని ధారయన్, అంటే ధర్మాన్ని ఎలా ఆచరించాలో, ధర్మము ఎలా తప్పితే ఎలా ఉంటుందో తానే ధర్మముగా ధరించి అవతారం ఎత్తాడు పేరు చెప్తున్నారు వాళ్ళు. అలా ఎత్తినటువంటి అవతారం అలా ఒకసారి 3 అడుగులతో స్వామి పాదం ఒక అడుగుతో పైలోకాలన్నీ కూడా పొడుస్తూ ఉంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక్కడ నుంచి బయలుదేరి విష్ణులందరూ స్వర్గం వెళ్ళింది అనుకోండి, వాళ్ళందరూ తపస్సు చేసి ఇన్నేళ్లకు 8,000 సంవత్సరాలకు అదృష్టం లభించింది, సాక్షాత్ విష్ణు యొక్క పాదాన్ని దర్శించుకుంటానికి వాళ్ళు పూజ చేస్తారు. అలా కొలుస్తూ బ్రహ్మలోకానికి వెళ్ళేసరికి బ్రహ్మగారు ఎన్ని సంవత్సరాలు జపం చేసి ఈ పూట నాకు ఈ భాగ్యం కలిగిందని చెప్పి ఆయన వచ్చి ఆయన గంగాన్ని తీసుకొని పాద ప్రక్షాళన చేస్తున్నారు. అంత గొప్ప భాగ్యము దేవతలకు కొన్ని సంవత్సరాలు ఎదురు లభించింది. కానీ ముందు మనం చెప్పుకున్నాం కదా, అర్చావతార వాత్సల్యమని. ఆయన కథలంగా మెదలంగా ఒక విగ్రహంలాగా ఉన్నందుకు ఎప్పుడు కళ్యాణం చేసుకున్నా అలాంటి గొప్ప అదృష్టవంతం మనం అవుతున్నాం. అలా స్వామికి కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామి పాద ప్రక్షాళన జరుగుతుంది. ఈ పాద ప్రక్షాళన జరిగేటప్పుడు చేతులు జోడించి నమస్కారం చేసుకుని ఏంటి నమస్కరించాలంటే, అయ్యా ఎప్పుడు కూడా మా కనులు నీ పాదాలనే చూస్తూ ఉండేటట్టు చూడు, కనులు కాస్త పైకి ఎత్తికెక్కేటట్టు చెయ్యం. ఎంత ఎత్తుకు ఎదిగినా ఎంత ఎత్తుకు ఎదిగినా ఇంట్లో తల్లిదండ్రులకు గౌరవం ఇస్తేనే అతనికి విలువ. లేదు గౌరవం ఇయ్యడా వాడిని పుట్టడానికి ఒక సిద్ధం ఉంటాడు. మనకు వాళ్ళ తల్లిదండ్రులే కదా, మరి మనకు తల్లిదండ్రుల పాత్ర ఇచ్చిన వాళ్ళని కూడా అంతే జాగ్రత్త చూసుకుంటాడు కదా. కాబట్టి నీ పాదాల నుంచి మా కళ్ళు ఎటు పోకుండా అహంకారం అనేటటువంటిది మా దరిదాపులోకి రాకుండా మమ్మల్ని అనుగ్రహించడానికి అని చెప్పి
శ్రీనివాసుడికి నమస్కారం చేసుకొని పాద ప్రక్షాళన అవుతుంది. ఓం ప్రదద్విష్ణుస్తవతే వీర్యాయ మృగోన భీమః కుచరో గిరిష్ణాః యస్యోరుషు విక్రమణేషు అభిక్షియత్తి భువనాని విశ్వాః అర్చన ప్రార్థయతి దేవమలంకృత్య ఓం అర్చన ప్రార్థయ ప్రియమేవాసో అర్చక అర్చంతు పుత్రః ఉత వరన్న దుష్మర్చక అర్చక ప్రార్థత నిరన్యరూపేణ శ్రీవత్సాంగులీయక మకరకుండల మనోహరైః దేవమలంకృత్య ఓం హిరణ్యరూపస్స హిరణ్యసంద్రుగకాండపాత్సేతు హిరణ్యవర్ణః గజాత్పర్యోనేర్నిషజ్యాః హిరణ్యదావదత్యన్నమస్మై సకలారాధనై స్మర్చితమస్తు అహమధుపర్గం తదుమధు సమ్మిశ్రం స్వర్ణపాత్రే విధాయ మధువాదేతి మధు తదిగ్రావణ్యేతి దధిమధుమంత్రయ ఓం మధువాకారుతాయతే మధుక్షరం చిరింధరః మాత్రేర్న సంతోషధీః మధురత్నముదోహితి మధుమత్పార్థిమగుంధరః మధుజ్జరుడస్తునః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగం అస్తు దూర్యః మాత్రేర్గావో భవంతు నః యన్మధురైతంత్రేణ మధువర్గం తదృత్రాశ్య ఓం యన్మధునో మధవ్యం పరమమన్నాద్యం వీర్యం తేనాహం మధునో మధవ్యేన పరమేనాన్నాద్యేన వీర్యేణ పరమో నామో మధవ్యోసామి సకృత్మంత్రేణ త్రిస్తూష్టి అమృతాపిధానమసి చరణం పవిత్ర వికామర్చయేత్ ఓం చరణం పవిత్రం విదం పురాణం ఏన పూర్వస్తరదుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన పూతాపి పాప్మాన స్మరావిందరేమ మాతా రుద్రాణాభికాం విశుధేత్ ఓం మాతా రుద్రాణాం విహితామో మంగళప్రదా విద్యానాం అమృతస్య నాభిః ప్రణవోదం నిర్విశేషణ జనానామనా కామనిం ముహిన్న పిబదు జగన్ప్రణాన్యత్తు ఓం సృజత కన్యాదాన సమయే మహాసంకల్ప పఠనం కుర్యాత్. స్వామికి కళ్యాణ ఉపచారాలు సమర్పిస్తూ కన్యాదాన సుముహూర్తం ఆసన్నమైంది అని తెలియజేస్తూ మధువర్గాన్ని తేనె పెరుగు కలిపినటువంటి మిశ్రమాన్ని సమర్పించి కన్యాదానం చేయబోతూ ఉన్నారు. కన్యాదాన సమయంలో చదివేటటువంటి మహాసంకల్పాన్ని చెబుతూ ఉంటాం. అంతా కూడా నమస్కారం చేసుకొని